ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్ లో దేశంలోని అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ లో నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో మొత్తం 81.86% ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు. ఆఫ్టర్ 4 o'clock మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1200 ఓట్స్. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వల్ల పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు, మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డివిజన్ ఆఫ్ అబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు all 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, all 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్. బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 AC, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ ఇట్ క్లోజ్డ్ ఇట్. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలక్టర్స్, టోటల్ ఎలక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత
మేల్ మెంబర్స్ 1,64 lakh, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,60,00,000.